హాయ్ అండి అందరికీ. ఈ సమ్మర్లో చలవ చేసే విధంగా టేస్టీగా హెల్తీగా కస్టర్డ్ సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేనైతే అరకప్పు సగ్గుబియ్యం నీళ్ళలో నానబెట్టుకున్నాను. సగ్గుబియ్యాన్ని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని వేరొక స్టవ్ మీద కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి సైడ్కి. అలాగే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని సేమియాని వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేలాగా. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఉడికేలేదో చూసుకోవాలి. ఉడికేసిన తర్వాత దానిలోకి ఈ సేమియాని వేసుకోవాలి. దీనిలో 1 కప్పు వాటర్ వేసి బాగా ఉడికించాలి. మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఉండాలని. ఇలాగా 3 లేదా 4 మనకు కావాల్సిన చిక్కదనాన్ని బట్టి కలుపుకోవాలి. అలాగే అరకప్పు పంచదార కూడా వేసాను ఇప్పుడే. ఇందులోకి 3/4 గ్లాస్ పాలు పోసానండి. ఇప్పుడు పక్కన ఒక చిన్న బౌల్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసాను. ఇది వెనీలా ఫ్లేవరు, చాలా బాగుంటుంది. యాలక్కాయలు వేపైనా ఏం పర్వాలేదు, ఇదే చాలా బాగుంటుంది ఫ్లేవరు. దీన్ని పాలలో కలిపేశాను. ఇదే ఈ సగ్గుబియ్యం దాంట్లో వేసేసాను. బాగా కలుపుకోవాలి మొత్తంగా. అలాగే చిటికెడంతా సాల్ట్ కొంచెం సరిపోతుంది. అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఒక 1 మినిట్ అలాగ ఉంచేసి స్టవ్ కట్టేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ సగ్గుబియ్యం సేమియా పాయసం